వాయిస్ అందరికీ వస్తుందని అనుకుంటున్నాను. మరి రాకపోతే ఒక్కసారి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రీజాయిన్ అవుతుంది. అగైన్ రైట్ సైడ్ తిరిగండి ఎవరికి వాళ్ళు. సుజాత గారు మీ ఆడియో ఆన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవరితో కానీ వాయిస్ అగైన్ again right side. Slowly relax. Observe. కాళ్ళ పిక్కలు, ఛాతీ భాగం గమనిస్తూ రిలాక్స్. శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. రెండు చేతులు ఫ్రీగా నడుస్తూ అప్ చేస్తూ ఉండేది. అప్ అప్ అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టుకోండి. పెల్విక్ రీజియన్ డౌన్. రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, నడుము కింద భాగం. రైట్, 3, 4, 5, 7, 8, 9, 10. నడుము చేతులు పెట్టుకోండి. పూర్తిగా లెఫ్ట్ తిరగండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు నడిపేసి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసన్. శ్వాస తీసుకుంటూ కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టుకోండి. బ్రీతింగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తాడాసన పొజిషన్. రెండు చేతులు ఇంటర్లాక్. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లియర్ తాగొచ్చు. కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకుని స్ట్రెచ్. లెఫ్ట్, 2, 3, 4. ఇంకొక 3 సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు
బాడీకి ఇరువైపులా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అది హ్యాండ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకొని శ్వాస వదిలిస్తాం. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు చాపండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలించి రెండు చేతులు ఎత్తుతాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కులు ముట్టారు. క్లాప్ యాంటీ క్లాప్. 1 2 3 4 5 6. రివర్స్ చేయండి. 1 2 3 4 5 6. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముక్కులు ముట్టలు పెట్టుకోండి. 5 వేళ్ళు కలపాలి. 6 కలపాలి. క్లాప్ యాంటీ క్లాప్ 6 6 రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఆల్టర్నేట్ చేయండి. కుడి చేయి కుడి కాలు నుంచి ఎడమ చేయి వెనుక. బ్యాక్ స్వింగ్ లాక్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఫ్రంట్ స్వింగ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎత్తుకున్నా. శ్వాస తీసుకొని శ్వాస తీసుకుంటాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ ది ఫేస్, ఎనర్జీ పార్ట్మెంట్. ఎక్కడెక్కడ నొప్పులుగా అనిపిస్తుందో గమనించండి. మెడ దగ్గర నుంచి రెండు వైపులా, కుడి ఎడమ రెండు వైపులా భుజాలు, చేతి జబ్బ, మోచేయి కింది భాగం, మణికట్టు, అరచేతి, చేతి వెంచేరు భాగం, ఛాతీ భాగం. మనల్ని ప్రింట్ గమనిస్తున్నా. స్లోలీ రిలాక్స్. పికప్. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఎదురుగా పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు నమస్కారం వద్ద. శ్వాస తీసుకొని శ్వాస వదిలి. నెమ్మదిగా రెండు చేతులు మోకాలు పెట్టుకోండి. మోకాలు రొటేషన్. రివర్స్. నడుము చేయి మోచి ఎడమ కాలు. కాలు మడాలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు. రివర్స్.
మిగతా ఇప్పుడు ప్లాంటర్ ఫేస్ ఎక్సర్సైజ్ చేద్దాం. కోన్ షేప్లో పెట్టి, అంటే కాలు బొట్టన వేలు కలిపి కాలు మెడలు దూరం పెట్టాం. ఇప్పుడు 2 కాలు మెడలు దగ్గరికి పెట్టుకోండి, కాలు వేలు దూరం. కుడి పాదము క్రాస్గా డౌన్వర్డ్, బొటన్ వేలు అప్, స్ట్రెచ్ చేయండి పాదాన్ని. డౌన్, అప్, డౌన్, అప్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కట్ చక్రాసం, 2 చేతులు చాపి శ్వాస తీసుకుంటూనే 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, 2 చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని శ్వాస స్ట్రైట్ వస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకొని రైట్, శ్వాస వదిలేసి స్ట్రైట్. ఇంకొక 2 సైడ్, బ్రేక్ ఇన్, బ్రేక్ అవుట్, బ్రేక్ ఇన్, బ్రేక్ అవుట్. 2, 3, 4 చేస్తారు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, 2 చేతులు కళ్ళు ఎదుట, కాళ్ళ మధ్య శ్వాస తీసుకొని 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. 5 వేళ్ళు మొక్కులు ముద్ర 2 చేతులు, టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరికంటే చూడండి, అంటే మళ్ళీ డౌట్ అనిపిస్తుంది. ఈ విధంగా పాదాలు 2 వేల మీద వేసుకుంటుంటే కొంచెం కొంచెంగా డిస్కులు లోపలికి వేసుకుంటూ వెనక్కి స్కిల్ రేట్లో చేతులు పైకి తీసుకొస్తుంది. ఇంకోసారి చూడండి. Slowly relax. Slowly relax. త్రికోణాసనం చేద్దాం. ఎడమ చేతి ఎడమ కన్ను. Slowly. Right side. Slowly relax. విలోమ త్రికోణాసనం చేద్దాం. కుడి చేతి ఎడమ కాలు మెడ. Slowly relax. ఎడమ చేతి కుడి కాలు మెడ. Slowly relax. వృక్షాసనం చేద్దాం. Slowly relax. కాలు మార్చుకోండి.
స్లోలీ గరుడ. ఇప్పటిదాకా నా వాయిస్ స్లోగా ఉందా? చేస్తా కొంచెం వాయిస్ స్లో అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇప్పుడు బాగుందా? కొంచెం ఓకే, ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది? నేను లక్ష్మినండి. లక్ష్మి గారు. ఓకే, అదే మళ్ళీ ఇందాకని శేష్ కుమార్ అంటే ఒకటే గొడవ పెడుతున్నారు. నాకు ఇప్పుడే బ్లూటూత్ కనెక్షన్ ఇందాకే ఉన్నట్టు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వాయిస్ వచ్చింది. ఓకే కదా, ఇప్పుడు బానే ఉంది కదా? మామూలుగానే మీ వాయిస్ కొంచెం చిన్న వాయిస్ కదా, కొంచెం గట్టిగా. ఓకే, గరుడాసన్ కంప్లీట్ అయిన వల్ల అదర్ సైడ్ చేసేస్తుంది. శేష్ కుమార్ అంటే ఉన్నారా, వెళ్ళిపోయారా బయటికి? ఏంటమ్మా? ఉన్నారా క్లాస్ లో? ఉన్నానమ్మా. వాయిస్ ట్యాబ్ లో ట్రై చేద్దామని ఫోన్ ఆఫ్ చూస్తే దాంట్లో ఇంకా టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ ఫోన్ లోనే వచ్చారా? ఇప్పుడు ఎలా ఉంది? వాయిస్ కూడా వస్తుంది. ఓకే, వాయిస్ వస్తుందమ్మా. కొత్త ప్లేస్ కదా, ఒక్కొక్కసారి సిగ్నల్ అందదు. అవునమ్మా, ఫస్ట్ డే కదా, అందరికి కొంచెం టైం కన్ఫ్యూజ్ అయ్యి. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేపైన కుడి కాలు. నటరాజాసన్. స్లోలీ రిలాక్స్. కుడి చేపైన ఎడమ కాలు నుంచి. నటరాజాసన్. గోడపైన ఆడుకొని చేయండి లక్ష్మి గారు కొంతమంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. డైజెషన్ బాగుండాలి అంటే కంపల్సరీ చేయాలి నటరాజాసన్. అప్పుడే మనకి అన్ని సమస్యలు కంట్రోల్లో వస్తాయి. అంటే నొప్పి కానీ ప్రతిదీ కూడా కంట్రోల్లో రావాలి అంటే అరుగుదల బాగుండాలి. స్లోలీ రిలాక్స్. మలాసన చేయండి అందరూ. ఎంతమంది చేయగలుగుతున్నారు? 4 days గ్యాప్ వచ్చింది. చేయలేని వాళ్ళు చెప్పు. నేను చేస్తున్నానమ్మా. వెరీ గుడ్. చేయని వాళ్ళు చెప్పమని ఎందుకన్నానంటే తక్కువ మంది ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సైలెంట్ ఉన్నారంటే అందరూ మలాసం చేస్తున్నారు అన్నమాట. వాటర్ బాటిల్ పెట్టుకున్నారా? తాగుతున్నారా? గింజలు తాగుతున్నాం, సబ్జా గింజలు. సుజాత గారు కనిపించట్లేదు, మరి తాగుతున్నారో లేదో. తాగుతున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడేం మీరేమి కదలట్లేదు అక్కడి నుంచి. వాటర్ తాగుతా చేయండి, ఎండాకాలం ఫుల్ ఉంది. నా ఆఫీస్ ఇక్కడ మనం అనాహతి చక్రం దగ్గర నమస్కారం పెట్టుకోవాలి. ఇట్లా మోచేతులతోటి మోకాళ్ళు వెనక్కి నెట్టి ఉన్నది. హిప్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేవండి.
నడుము చుట్టూ టైం ఎక్కువ లేదు కదా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసే పని ఈసారి పెట్టుకున్నాం. మలాసంలో పైకి కిందకి కూర్చోడు, లేవడం కూర్చోడు. ఇంట్రెస్ట్ అయితే చేసుకోండి. హిప్ రొటేషన్, రివర్స్, ఫైనల్ రొటేషన్. ముందు బెండ్ అయిపోయింది పూర్తిగా, తర్వాత తిరగ, రివర్స్, స్లోలీ.